ప్రోత్సాహం ఉన్నది మన ఏసీ ఆంధ్ర క్రికెట్ ఉంది. చాలా గర్వంగా చేస్తుంది. మనకి ప్రౌడ్ ఏంటంటే వేరే ఏ జిల్లాకు కూడా ఇలాంటి సపోర్ట్, ఇలాంటి ఏ స్టేట్ కూడా ఇలాంటి సపోర్ట్ లేదు. మన యొక్క ఆంధ్ర క్రికెట్ ద్వారానే మనకి దివ్యాంగులకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రతి కేటగిరీకి అందరికి కలిపి ఒక రవికుమార్ గారు వేదికగా ప్రతి మనకి ఈజీగా చేసే విధంగా మనకి ఆంధ్ర ప్రదేశ్లో మనకి చేయడం జరుగుతుందా. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీ ప్రెసిడెంట్ కేశవ్ శివరాజ్ గారికి, అలియాస్ చిన్ని గారికి, అలాగే మన సెక్రటరీ గారు ఆనరబుల్ సెక్రటరీ గారు సానా సతీష్ బాబు గారికి, అలాగే మెంబర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఇవాళ ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకోలేము. ఇక ముందు కూడా వీళ్ళ సహాయాలు మనకి అందిస్తానని మనస్ఫూర్తి కోరుకున్నాను. మనకు మొదటగా వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే అన్ని కేటగిరీ 3 కేటగిరీకి కూడా ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ జరిగింది. ఒక నేషనల్ ప్లేయర్కి అది కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కల్పించే ఫెసిలిటీస్ ని మనకు కల్పించిన ఘనత మన ఆంధ్ర క్రీడా అసోసియేషన్కి చెందింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ అసోసియేషన్ కూడా ఆ స్టేట్ బాడీలో మిక్స్ అవ్వలేదు. మొట్టమొదటిగా మిక్స్ అయింది. ఎథిక్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ గౌరవ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే గౌరవ కార్యదర్శి శ్రీ సానా సతీష్ బాబు గారు, ఎథిక్స్ కమిటీ సభ్యులు అందరూ కూడా మీరు వికలాంగుల లేకపోతే నార్మల్ ఆడడం మేము చూడం, మీరు ఆడే గేమ్, మీ గేమ్ ఆడింది ఎవరైనా సరే మేము డెవలప్ చేస్తామని ఆ రోజు సానా సతీష్ బాబు గారు చెప్పారు. అలాగే చేసుకుంటూ వచ్చారు. ఆయన మనకు చెప్పే ఒకటే, మీరు ఒకసారి ఆఫీస్కి తిరగద్దు, మీకు ఏదన్నా మనకి మీకు ఒక మేనేజర్ గారు ఉన్నారు, ఎంఎస్ గారిని మీరు ఆయనతో చూస్తూ మాకు ఏం కావాలి మీకు అన్ని కావాలంటే మనకి అన్ని కూడా ఒక తండ్రి హోదాలో ఉండి పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారు మన ఎంఎస్ కుమార్ గారు మనకు ఆయన ఎగ్జాంపుల్ 2024లో జరిగినటువంటి మన జోనల్ టోర్నమెంట్ స్టేడియంలో వికలాంగులు బాగా ఆడతారని చెప్పి ఆయన ఎంకరేజ్ ఉద్యోగ భద్రత కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఉద్యోగ భద్రత కోసం ఇది దృష్టికి తీసుకెళ్లి శాప్ లో సెకండ్ కేటగిరీలో క్రికెట్ ఉందండి. ఈ సెకండ్ కేటగిరీలో క్రికెట్ మొదటి కేటగిరీలోకి వచ్చి శాప్ అప్లికేషన్ వస్తే కనుక స్టేట్ ఒక పారాలింపిక్స్ వెళ్తే ఒకరిద్దరు జాబ్స్ వస్తాయి. కానీ క్రికెట్ కనుక మొదటి కేటగిరీలోకి వస్తే 14 మంది ఒకసారి సెట్ అవుతుంది. కాబట్టి అలాగే మాకు ఏదైతే కమిటీ నుండి రికగ్నేషన్ అలాగే మా డిపార్ట్మెంట్ కి క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దానికి కూడా మీ ఆంధ్ర క్రీడా అసోసియేషన్ అప్లికేషన్ ఇప్పించి మమ్మల్ని ముందు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ అలాగే నా తోటి క్రీడాకారులకి ఎలాగైనా రావాలి సుబ్బారావు గారు పదే పిలుస్తున్నారని చెప్పి ఈరోజు మిగతా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి రావడం జరిగింది. సో దీనికి గంగాధర్ గారు, రవికుమార్ గారు కూడా సహకరించారు, నాతో వస్తానన్నారు. థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ దెమ్. వండర్ఫుల్ అట్మాస్ఫియర్. బోత్ మిస్టర్ సుబ్బారావు అండ్ భవానీ శంకర్ గారికి అండ్ రమణ, CEO of Avenue Sports Arena, wonderful job, brilliant ground. Second ground kuda I think it is a little short, maybe the dimensions are little short for senior level cricket, but it is good enough for junior cricket and women cricket.